రాసి పెట్టుకోండి, తప్పకుండా జరిగి తీరుతుంది. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నెల చివరిలోపు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కళలో కూడా మీరు ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన ఉత్సాహకరమైన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా, అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాలు, కార్యక్రమాల్లో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఈశ్వర దర్శనం ఈ యొక్క అంతరంగిక ప్రశాంతతను పెంచుతుంది. కాలం కొద్దిగా ప్రతికూలంగా ఉండడం కారణంగా పనులలో జాగ్రత్త అవసరం. స్పష్టత లేకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకుండా కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు సాగండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన నిలబడాలి. వారం మధ్యలో ఒక శుభ ఫలితం లభించే సూచన కూడా ఉంటుంది. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. నవగ్రహ ధ్యానం చాలా అవసరం అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కన్యా రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. మీ జీవితం మునుపన్నడు కూడా చూడని రీతిలో మారబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వినిపిస్తాయి. ఆకస్మిక ధనలాభం కనబడుతుంది మరియు కుటుంబంలో ఆనందం లభిస్తుంది. ఎడవింట శని, కుజ, బుధ కలయిక, అష్టమంలో సూర్యుడు అనుకూలతనిస్తాడు. ఆరోగ్యపరంగా మెరుగుదల ఉంటుంది. అయితే ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కొత్త అవకాశాలు, కార్యాలయంలో మంచి గుర్తింపు ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. వ్యాపారులకు లాభాలు, కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, కానీ అప్రమత్తత అనేది చాలా అవసరం. కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా, అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఈశ్వర దర్శనం చాలా మంచిది. ఈ ఏడాది కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంటాయి. ఈ రాశి జాతకులకి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా సమయంలో మారిపోతుంది. అసలు ఏప్రిల్ నెల 2026 ఈ కన్యా రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కర్మస్థానంలో గురువు భగవానుడి సంచారం ఉద్యోగస్తులకు ఎంతో మేలును కలిగిస్తుంది. మీరు పనిచేసే చోట ఒక గురువు లేదా మార్గదర్శకుడుగా కూడా మీరు గౌరవింపబడతారు. అయితే ఏప్రిల్ 11న దశమాధిపతి అంటే వృత్తికారకుడు మరియు లగ్నాధిపతి అయిన బుధుడు 7వ ఇంట నీచ స్థితిని పొందడం వలన మీరు తీసుకునే నిర్ణయాలు బెడిసికొట్టే ప్రమాదం అయితే మీకు కనిపిస్తోంది. కార్యాలయంలో సహోద్యోగులకు మీరు చెప్పేది ఒకటి, వారికి అర్థమయ్యేది మరొకటి అవుతుంది. ఇతరుల పనులలో జోక్యం చేసుకోవద్దు. ఏప్రిల్ 14న వ్యయాధిపతి సూర్యుడు 8వ ఇంట బలం పుంజుకోవడం వలన బహుళజాతి సంస్థల్లో అంటే ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వారికి లేదా రీసెర్చ్, ఎడిటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆకస్మిక పదోన్నతులు, విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఈ సమయం వ్యాపారస్తులకు అడుగుడుగున చాలా అప్రమత్తంగా ఉంటే మేలు. మీ యొక్క సప్తమ స్థానం అంటే వ్యాపార స్థానం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి శనితో అష్టమాధిపతి కుజుడు మరియు నీచ స్థితిలో లగ్నాధిపతి బుధుడు కలవడం వలన వ్యాపార భాగస్వామితో తీవ్రమైన విభేదాలు విడిపోయే పరిస్థితులు రావచ్చు. వారు మిమ్మల్ని మోసం చేసేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేయవచ్చు లేదా మీ మధ్య నమ్మకం సడలవచ్చు. ఏప్రిల్ మొదటి 3 వారాల్లో కొత్త కాంట్రాక్టులు సంతకం చేయవద్దు. చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పన్నులు అంటే ట్యాక్సుల విషయంలో పారదర్శకత పాటించండి. ఏప్రిల్ 19 తర్వాత భాగ్యాధిపతి శుక్రుడు బలపడడం వలన క్లయింట్లతో వ్యవహారాలలో
సానుకూలత కనిపిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ లేదా విదేశీ వ్యాపారాలకు మంచి లాభాలు అనేవి వర్తిస్తాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు వింతైన అనుభవాన్ని ఇచ్చేదిగా కూడా కనిపిస్తోంది. అంతేకాదు ఈ రాశి వారికి ఏప్రిల్ 14న వ్యయాధిపతి సూర్యుడు అష్టమంలో ఉచ్చస్థితిని పొందడం వల్ల వీరికి విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడింది. దీనివల్ల మీ కష్టాలు అన్నీ కూడా గట్టెక్కుతాయి. మీరు మీ జీవితంలో మునిపెన్నడు కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి భాగ్యాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రమైన వృషభంలోకి ప్రవేశించగానే మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. మీ మాట తీరు మృదుగా మారి ఆర్థికపరమైన వ్యవహారాలను చాకచక్యంగా చెక్కబెడతారు. లగ్నాధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండడం మరియు అష్టమ స్థానంలో వచ్చే సూర్యుని ప్రభావం కారణంగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధలు పనికిరాదు. నరాల బలహీనత, చర్మ సమస్యలు లేదా కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా బాధిస్తాయి. ఆరవ ఇంట అంటే కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల మీకు వచ్చే అనారోగ్యం ఏమిటో డాక్టర్లు కూడా వెంటనే అర్థం కాదు. వింతైన ఇన్ఫెక్షన్లు, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. సప్తమంలో ఉన్న కుజశనుల నేరు దృష్టి మీ యొక్క లగ్నం పైన పడడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు తొందరపాటు పనికిరాదు. మెడిటేషన్ చేయడం వలన మానసిక ఆందోళన తగ్గుతుంది. వైవాహిక జీవితంలో ఈ సమయం ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిదని చెప్పాలి. సప్తమ స్థానంలో అంటే 7వ ఇంట్లో కుజుడు, శని మరియు నీచబుధుని సమ్మేళనం కారణంగా జీవిత భాగస్వామితో ఎడదగిన వాదనలు, ఈగో సమస్యలు తల ఎత్తుతాయి. ఒకరి మాట మరొకరికి అర్థం కాదు లేదా విపరీతమైన అర్థాలు తీసుకుంటుంటారు. సంబంధం తెగిపోయే స్థాయికి వెళ్లకుండా మౌనం వహించడమే ఉత్తమమైన పరిష్కారము. భాగస్వామి ఆరోగ్యానికి కూడా వైద్య ఖర్చులు అనేవి ఉంటాయి. ఏప్రిల్ 19 తర్వాత 9వ ఇంట శుక్రుని సంచారం కారణంగా మీ యొక్క తండ్రి గారి వైపు నుండి గొప్ప నైతిక మద్దతు మీకు కలుగుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళి ఆలోచన చేస్తారు. ఇది మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. విద్యాకారకుడైన బుధుడు నీచ స్థితిలో ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత తీవ్రంగా లోపిస్తుంది. చదివింది మర్చిపోవడము లేదా పరీక్షలో గందరగోళ పడడం కూడా జరుగుతుంది. అయితే 9వ ఇంట శుక్రుని మరియు 10వ ఇంట గురుని ప్రభావం కారణంగా ఉన్నత విద్య, మాస్టర్స్, PhD మరియు పరిశోధన రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులకు అద్భుతమైన గుర్తింపు కూడా ఉంటుంది. విదేశీ యూనివర్సిటీల అవకాశాలు లభిస్తాయి. వీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు: శ్రీ విష్ణు ఆరాధన. లగ్నాధిపతి బుధుడి నీచ స్థితిని తొలగించడానికి ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. దీని కారణంగా నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. దుర్గామాత పూజ. ఆకస్మిక ప్రమాదాలను మరియు భాగస్వామ్య గొడవలను ఆపడానికి మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవికి దీపారాధన చేయండి. జంతు సేవ. పచ్చపెసరను బుధవారం రోజున పక్షులకు లేదా ఆవులకు తినిపించడం వలన మీ యొక్క కమ్యూనికేషన్ దోషాలు తొలగి వ్యాపార వృద్ధి కలుగుతుంది. చూశారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.